8 కాదు 12 అనుకుంటా 12. ఓకే. అంటే భరత్ గారు కేసీఆర్ గారి మనస్సు అది నిజంగానే వెన్నంటే ఆయన ఎవరు బాధపడ్డా చూడలేడు, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. డెఫినెట్ గా ఏంటంటే కూతురు పట్ల ఆయన మనసు కొట్టుకుంటది. నిజానికి జైలు పాలయ్యే పరిస్థితి రావడం కూడా మనం అనుకుంటాం, కానీ ఒక తండ్రికి చాలా చాలా తండ్రి కోణం నుంచి ఆలోచిస్తే చాలా కష్ట సమయం. డెఫినెట్ గా ఉంటది, ఆయన దుఃఖాన్ని మనసులోనే దిగమింగుకుంటాడు ఆయన. ఒక మీటింగ్ లో అన్నట్టున్నాడు, అగ్నిపర్వతం నాలో బద్దలవుతుందని. అప్పుడు ఆ జైలు పాలైనప్పుడు ఆ తర్వాత జైల్లో ఉన్న సమయంలో మీటింగ్ లో అన్నట్టున్నాడు ప్రజాప్రతినిధుల సమావేశాలు టీఆర్ఎస్ కార్యవర్గ. ఆయన ఆ విషయం తెలిసినప్పుడే ఆయన ఎంత బాధపడాలో అంత బాధపడ్డాడు. ఈమెకు జైలు తప్పదు అనే కామెంట్ కూడా ఆయన దగ్గర వాళ్ళతో చేసిండని విన్నాను నేను. అంటే ఈ స్కామ్ లో ఎప్పుడైతే వాళ్ళు పెడుతున్నారు ఈమె పేరు, ఆయనకు అప్పుడే తెలిసింది. అంటే ఆయనకు తెలియదా అప్పటి వరకు ఇదంతా తెలియదు. ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడైతే కవిత పేరు బయటికి తీశారో అప్పటిదాకా ఆయనకు తెలియదు. అంటే ఎవరికి తెలియదు, ఆయనకే కాదు పార్టీలో కూడా కేసీఆర్ గారితో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఓకే, ఆయన తెలియకుండా మరి ఎందుకు చేశారంటారు? ఎందుకు జరిగింది ఇదంతా కూడా? ఇక్కడ ఏదో జరిగిందండి. నేనేమంటున్నా అంటే ఆమె పేరు రావడానికి ఏంటంటే ఏదైనా కాన్స్పిరసీ జరిగిందా? ఆయనకు తెలియకుండా ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కానీ లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ తో మీటింగ్ జరపడం అది పొరపాటు జరిగింది. అక్కడ స్కామ్ కాదా అన్నది పక్కన పెడితే వాళ్లతో సమావేశం కావడం అక్కడ అది ఆయన నొచ్చుకున్నారా కేసీఆర్? అది తెలియదు నాకు, కానీ ఒకటైతే గుర్తు ఏంటంటే ఒకే ఒక్క విజువల్ ను పట్టుకొని కేసు పెట్టారండి. ఆ విజువల్ ఏంటంటే ఈమె ఒక స్టార్ హోటల్ పోతే వెనకాల 2 సూట్ కేసులతోని ఆమె అనుచరులు వచ్చారు. అవి సూట్ కేసులలో బట్టలున్నాయా డబ్బులున్నాయా ఎవరు చూడలేదు. అందుకే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది అక్కడనే. ఏంటంటే మీరు 10,000 పేజీల ఛార్జ్ షీట్ వేసి ఏ సాక్ష్యాలు పెట్టారని చెప్పి ఆమెను జైల్లో ఉంచాలి, ఏ ఒక్కటి కూడా మీరు నమ్మేటట్టుగా ఏ ఆధారం కూడా పెట్టలేకపోయారు కదా అని ఈడీ మీద చివాట్లు పెట్టింది. అంటే మీటింగ్స్ పెట్టడం మాత్రాన స్కామ్ లో బాగా ఉంటుందని ఎట్లా అనుకుంటాం భరత్ గారు? ఏదైనా ఇప్పుడు అనుకోకుండా కూడా కలవచ్చు, కవిత గారు మీతో మాట్లాడాలని అడగచ్చు, ఆయన కూడా ఎంపీ కాబట్టి పరిచయం ఉంటది. ప్రతిదాన్ని మనం క్వశ్చన్ చేయలేం కదా. సో మొత్తానికి